షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, అనుదినము కూడా ఆయన సన్నిధానంలో ఆయన జీవాహారం చేత మనం ఆత్మీయంగా బలం పొందుకుంటున్నాం కదా. ఆ పరమతండ్రి మిమ్మల్ని తన సమృద్ధిని ఆశీర్వాదములతో నింపుడుగాక, తన సమృద్ధి అయిన ఆయన యొక్క మేలులతో మిమ్మల్ని తృప్తిపరచునుగాక. ఈ దినం కూడా అనుదిన కృపను లేఖన భాగం మనం చూసుకుంటే ఆది కాండము 26వ అధ్యాయము 3వ వచనంలో, నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించేదను. ఎలోహిముని యెహోవా ఇస్సాకుతో ఈ మాట సెలవిస్తున్నాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాం గారికి తోడుగా ఉన్నాను కాబట్టి నేను నీకును తోడై ఉంటాను. నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించెదను. కాబట్టి దేశమందు నువ్వు పరవాసిగా ఉండము, ఈ దేశం నువ్వు వెళ్ళకుము. ఎందుకంటే నీ తండ్రి గారైన అబ్రహాం గారికి నేను వాగ్దానం చేస్తూ వచ్చాను. ఆ వాగ్దానం నేను నెరవేరుస్తాను. కాబట్టి అందుకే ఇస్సాకు ఆ దేశమందున్నవాడై, ఆ గెరారు దేశంలో తాను అక్కడ నివసిస్తూ ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి నూరంతర ఫలం పొందుతూ వచ్చాడు. ఎందుకు అంటే యెహోవా తనకు తోడుగా ఉన్నాడు. యెహోవా తన పనులన్నిటిలో కూడా అతనికి సహాయం చేస్తూ వచ్చాడు. కాబట్టి ఆ యొక్క ఇస్సాకు నూరంతర ఫలము, నూరంతర పంట తీశాడు అంటే యెహోవా యొక్క తోడు ఉండి ఆయన ఆశీర్వదించాడు. కాబట్టి అందుకే ఇస్సాకు యొక్క విధేయతను చూశాడు పరమతండ్రి. ఇస్సాకు యొక్క భక్తి జీవితాన్ని చూస్తూ వచ్చాడు. ఇస్సాకును పరమతండ్రి ఆశీర్వదిస్తూ వచ్చాడు. కాబట్టి అతను గొప్పవాడగు వరకు అతన్ని పరమతండ్రి అభివృద్ధి పరుస్తూ వచ్చాడు, ఆశీర్వదిస్తూ వచ్చాడు, అతన్ని దీవిస్తూ వచ్చాడు, అతన్ని తోడుగా ఉంటూ వచ్చాడు. శత్రువులు అనేక సార్లు ఆయన యొక్క తవ్వుతున్న బావులు పూడ్చివేసినప్పటికీ ఆయన ఏమాత్రం కలహం పెట్టుకోకుండా వారి ఎడల ఎంతో ఆయన సమాధానంగా ఉండి ఏమాత్రము కూడా ఆయన ఎక్కడ కలహాలు వెళ్లకుండా ఆయన యొక్క మంచితనంగా కనపరిచిన విధానం బట్టి పరమతండ్రి ఇతను దినదినము ఆశీర్వదిస్తూ వచ్చాడు, దినదినం వర్ధలింపజేస్తూ వచ్చాడు. ఆ విషయము ఆ గెరారు వాసులు గ్రహించి వచ్చి ఆ ఎలోహిముని యెహోవానికి తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించాడు కాబట్టి మేము నీతో ప్రమాణం చేసుకుంటాము కానీ అక్కడ పరమతండ్రి సన్నిధానంలో వారు ప్రమాణం చేసుకుంటూ వచ్చారు. అదే బెర్షబా. కాబట్టి ఆ విధంగా పరమతండ్రి ఇస్సాకును గొప్ప చేస్తూ వచ్చాడు, ఆశీర్వదించాడు. కాబట్టి ప్రియులారా, ఆ పరమతండ్రి మనల్ని కూడా ఆశీర్వదించడానికి సమీపముగా ఉన్నాడు. ఆయన ఎందుకు భయభక్తుల వారిని ఆయన ఆశీర్వదించినాదుడు ఆయన. కాబట్టి పిల్లల్నేమి పెద్దల్నేమి ఎవరినైనా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఆశీర్వదించుతాడు. ఆయన ఆశీర్వాదం అందితే మనం ఐశ్వర్యవంతులం అవుతాం. ఆయన ఆశీర్వాదం అందితే మనం ఆరోగ్యం పొందుకుంటాం. ఆయన ఆశీర్వాదం పొందితే మనం సమాధానంతో ఉంటాం. ఆయన ఆశీర్వాదం పొందితే మనం ఈ లోకంలో దినదినం వర్ధిల్లుతాం, జ్ఞానాన్ని పొందుకుంటాం. అట్టి విధంగా పరిశుద్ధాత్మతని మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, ఇస్సాకును మీరు ఆశీర్వదించినట్టుగా మీరు మమ్మల్ని కూడా మీరు ఆశీర్వదించి వారే ఉన్నారు నాయన. అట్టి విధంగా మీ ఆశీర్వాదం పొందుకున్నకు సహాయం చేయమని ప్రార్థిస్తూ మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సీయ అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోషువ మెస్సీయ కృప కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.